నందు ప్రియులారా, ఈ ఉదయకాలం దేవుని వాక్యంలో నుంచి ఒక లేఖన భాగాన్ని మనం చదువుకొని ఒక చిన్న ధ్యానం మనం చేద్దాం. దేవుని వాక్యంలో నుంచి 5:15 నుండి 21. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో కొనుడి. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు. అయితే ఆత్మపూర్ణులై ఉండుడి. ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తు నందలి భయముతో ఒకరినొకడు లోబడి ఉండుడి. చదవబడిన ఈ లేఖనాన్ని దేవుడు మన వినికిడిలో దీవించినట్లు చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. మిమ్మల్ని ఆరాధించటంలో మీరు మాకు అనుగ్రహించిన కృప, సహాయం, ఆత్మ నడిపింపుని బట్టి వందనాలు. ప్రభువా, మరి కొద్దిసేపు మీ మాటలు ఆలకిస్తూ ఉండగా మీ మాటల ద్వారా మాతో మాట్లాడి మా హృదయాన్ని ప్రేరేపించి పురికొల్పి మీ మహిమ కొరకై లోకంలో బ్రతుకున్నట్లుగా సహాయం చేయమని, మహిమ పొందమని యేసు ప్రభు ద్వారా వినయంతో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. సంబంధాల అంశంలో మరొక అంశాన్ని నేను మీ ముందు పెడతాను ఈరోజు. అదేంటంటే సంఘముతో ఉన్న సంబంధం. నా ప్రసంగానికి టైటిల్ ఏంటంటే సారము కోల్పోతున్న సంఘ సంబంధాలు. అది ఈరోజు నేను చెప్పబోయే సంగతి. సారము కోల్పోతున్న సంఘ సంబంధాలు. ప్రియులారా, సంబంధాలు ఏవైనప్పటికీ కూడా సంబంధాలకు తిరుగు లేకుండా కొన్ని పెట్టుబడులు కావాలి. సంబంధాలంటే ఊరికనే రావు. సంబంధాలు ఏదైనా, అది కుటుంబ సంబంధాలైనా, దేవునితో ఉండే వ్యక్తిగత సంబంధమైన, లేకపోతే సంఘంతో ఉండే సంబంధమైన, ఒకరితో ఒకరికి ఉండే సంబంధమైన, సంబంధం ఏదైనా వాటిల్లో కొన్ని పెట్టుబడులు పెట్టాలి. పెట్టుబడి లేకుండా సంబంధాలు అవ్వవు. సంబంధాలకు సరైన పెట్టుబడులు ఏంటంటే నంబర్ 1, సమయాలు పెట్టుబడి పెట్టాలి. సమయాలు పెట్టుబడి పెట్టకుండా సంబంధాలు అవ్వవు. సో సమయాన్ని పెట్టుబడి పెట్టని వారు సంబంధానికి పనికిరారు. మొదటిది. రెండవది, సహవాసాన్ని పెట్టుబడి పెట్టాలి. సహవాసం అంటే ఏంటి? అర్థం చెప్తారా? సహవాసం అంటే ఒక చోట ఉండడం. సహవాసం కలిసి ఉండడం. పనున్నా లేకపోయినా కలిసి కూర్చోవడం, కలిసి ఉండడం. అది లేకపోతే సంబంధాలు అర్థవంతంగా ఉండవు. ఇది రెండవ పెట్టుబడి. మూడవ పెట్టుబడి ఏంటో తెలుసా? సహనం. ఎందుకంటే సంబంధాల్లో, సహవాసములో ఉన్నప్పుడు ఎవరో ఒకళ్ళు మాట జారుతారు, ఎవరో ఒకళ్ళు నోరు జారుతారు. ఆ మిగతా వాళ్ళు ఏం చేయాలి? ముందు సహించాలి, తర్వాత ఏం చేయాలి? సరిచేయాలి. కాబట్టి సహనం పెట్టుబడి పెట్టాలి. తర్వాత సమర్పణ. సమర్పణ అంటే అది మన శక్తి కావచ్చు, మన ధనం కావచ్చు, పెట్టుబడి పెట్టాలి. లేకుండా సంబంధాలు అవ్వవు. అక్కడ దాకెందుకు? మీరు పెళ్ళిళ్ళు జరిగే వాళ్ళని నేను అడుగుతున్నాను, ఆలోచించి జవాబు చెప్పండి. పెళ్లి చేసుకునే వాళ్ళందరూ, స్థితి కూడా శుభకార్యాలు పెట్టుకునే వాళ్ళందరూ సహజంగా
వాళ్ళు పెళ్ళికి వచ్చారా, వీళ్ళు పెళ్ళికి వచ్చారా అని మాట్లాడుకుంటారు. అయిపోయిన తర్వాత వాళ్ళు ఏం పెట్టారు, నెక్స్ట్ క్వశ్చన్ ఇది, వాళ్ళు ఏం పెట్టారు, వాళ్ళకి నేను బిందు పెట్టాను, వాళ్ళు ఏం పెట్టారు చూడు అంటారు. ఏమి ఇందులో లేదంటే, లేదు పెట్టుంటారు చూడు, ఏదో పట్టుకొని రావడం చూసా నేను అంటే అర్థం ఏంటి, నువ్వేదో ఇచ్చావు, వాళ్ళ నుంచి నువ్వేదో ఆశిస్తున్నావు. కాబట్టి సమర్పణ లేకుండా, ఇచ్చిపుచ్చుకోవడాలు లేకుండా సంబంధాలు అవ్వు. కొంతమంది అంతా వన్ వే ట్రాఫిక్, తీసుకోవడమే, ఇవ్వడం ఉండదు. సంబంధాలు నిలవు, వీక్ రిలేషన్స్ అవి. సమర్పణ లేకుండా సంబంధాలు అవ్వు. ఆ తర్వాతది ఈ 4 సంగతులు జ్ఞాపకం పెట్టుకున్నాం. చెప్తారా? సంబంధాలు సజావుగా ఉండడానికి 4 తిరుగులేని వనరులు. మొదటిదేంటి? సమయం. కాబట్టి గుర్తుపెట్టుకో, నువ్వు ఒక మంచి సంబంధం కలిగి ఉండాలి అని కోరుకుంటే అది ఎవరితోనైనా సమయాన్ని ఇవ్వకుండా సంబంధాన్ని కలిగి ఉండలేవు. ఫేస్బుక్ రిలేషన్ ఈజ్ నాట్ రియల్ రిలేషన్. వాట్సాప్ చాటింగ్ ఈజ్ నాట్ రియల్ చాటింగ్. ట్విట్టర్ కాన్వర్జేషన్ ఈజ్ నాట్ రియల్ ఫ్రెండ్షిప్. ఇంకేమన్నాయి అలాంటివి? ఇన్స్టాగ్రామ్. నేను చాలా పూర్ వీటిల్లో ద్వారా సంబంధాలు అవి వాస్తవ సంబంధాలు కాదు, ఊహలకు చెప్పుకోవడానికి, తేలిపోవడానికి, ఇంతమంది ఉన్నారని చెప్పుకోవడానికే కానీ నిజమైన సంబంధాలు కావు అవి. అంతేకాదు అవి వాస్తవికమైన సంబంధాలు కాకపోగా అక్రమమైన అపవిత్రతకు దారి తీసే సంబంధాలుగా మిగిలిపోయే అవకాశం ఉంటుంది. అందుకని జాగ్రత్త. సమయాన్ని ఇవ్వాలి, రెండవదిగా సహవాసం ఇవ్వాలి, మూడవదిగా సహనాన్ని ఇవ్వాలి, నాలుగవదిగా సమర్పణ ఇవ్వాలి. ఇది లేకుండా సంబంధాలు అవ్వవు. దేవుడితో అయినా అంతే. దేవుడు కూడా అన్నాడు, నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తాను. నువ్వు దేవునితో సమయం గడపకుండా, ప్రభువా నేను ఊరు వెళ్తున్నాను నాతో రా అని అంటే ఎందుకు వస్తాడు దేవుడు? ఎందుకు రావాలి? అది లాజిక్. నువ్వు దేవునితో సమయం గడపవు, ఆయన నీకెందుకు సహాయం చేయాలి? దేవుని దగ్గర కూడా ఉంది కదా, బిజినెస్ లా ఉంది కదా, నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తాను. నువ్వు దేవునితో సమయం గడపు, ఆయన నీ కోసం ఎందుకు సమయం గడపాలి? ఈజ్ ఇట్ నాట్ ఫూలిష్నెస్ టు ఎక్స్పెక్ట్ గాడ్ టు హెల్ప్ యూ వితౌట్ యువర్ స్పెండింగ్ టైం విత్ గాడ్? కాబట్టి సంబంధాలు ఉండడానికి సమయం చాలా ప్రాముఖ్యం. అందుకని భక్తులు చెబుతారు, కనీసం 1 గంట సమయం దేవునికి ఇవ్వాలి అని. ఒక 20 నిమిషాలు దేవుడు నీతో మాట్లాడాలి వాక్యం ద్వారా. ఇంకొక 20 నిమిషాలు నువ్వు దేవునితో మాట్లాడాలి ప్రార్థన ద్వారా. మరొక 20 నిమిషాలు నువ్వు ఇతరులతో దేవుని గురించి మాట్లాడాలి నీ సాక్ష్యం ద్వారా. ఇదే జరగకపోతే నీ సంబంధం అక్రమ సంబంధం అని అర్థం. దేవునితో నీవు మాట్లాడే సమయం, దేవుడు నీతో మాట్లాడే సమయం, దేవుని గురించి నీవు ఇతరులతో మాట్లాడే సమయం, ఈ బ్యాలెన్స్ తప్పిపోతే యు విల్ బీ అన్ ఇంబ్యాలెన్స్డ్ పర్సన్. అందుకని నేర్చుకుందాం, సంబంధాలను అలవరుచుకుందాం. దేవునితోనైనా అదే పద్ధతి, సంఘముతోనైనా అదే పద్ధతి, కుటుంబంతోనైనా అదే పద్ధతి, ఎక్కడైనా అదే పద్ధతి. ఒక స్కూల్తో నీకు సంబంధం ఉండాలంటే పొద్దుటే వచ్చి గుడ్ మార్నింగ్ అని చెప్పి ఇంటికి వెళ్ళిపోయి, మళ్ళీ సాయంత్రం వెళ్ళిపోయేటప్పుడు ఇంటికి వచ్చి ప్రిన్సిపల్ దగ్గరికి వచ్చి గుడ్ ఈవినింగ్ అని చెప్పి ఇంటికి వెళ్ళిపోతే అది స్కూల్తో ఉన్న సంబంధమా? గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్ సంబంధం కాదు, అది పరిచయం. పరిచయం వేరు, సంబంధం వేరు. పరిచయం అంటే హాయ్ బాయ్ అనుకునేది, అది కాదు. ప్రియులారా, నేను సంఘ సంబంధాల గురించి ఈ ఉదయకాలం నేను మీతో పంచుకోవాలని కోరుతున్నాను. మళ్ళీ ఒకసారి
రివైజ్ చేసి నేను చెబుతున్న దానికి లింక్ చెప్పి ఈరోజు టాపిక్లోకి వెళ్తాను. దేవునితో నీకున్న వ్యక్తిగతమైన సంబంధం సరైనదైతే, నోట్ దిస్ పాయింట్, దేవునితో ఒక వ్యక్తికి ఉన్న సంబంధం సరైనదైతే రక్షణతో అతనికి సరైన సంబంధం ఉంటుంది. రక్షణతో ఒక వ్యక్తికి సరైన సంబంధం ఉంటే దేవుని ఆత్మతో సరైన సంబంధం ఏర్పడుతుంది. దేవుని ఆత్మతో సరైన సంబంధం ఏర్పడిన వానికి దేవుని వాక్యంతో సరైన సంబంధం ఏర్పడుతుంది. దేవుని వాక్యంతో సరైన సంబంధం ఏర్పడిన వారికి దేవుని సంఘముతో సరైన సంబంధం ఉంటుంది. ఇదే లాజిక్. మళ్ళీ చెప్పండి. దేవునితో సరైన సంబంధం ఏర్పడిన వానికి రక్షణతో సరైన సంబంధం ఉంటుంది. ఎవరైతే సరైన రక్షణ అనుభవాన్ని పొందారో వాళ్ళకి దేవుని ఆత్మతో సరైన సంబంధం ఉంటుంది. ఇవన్నీ నేను యాదృచ్ఛికంగా చెప్పటల్లా, వాక్యానుసారంగానే చెప్తున్నాను. ఒక వ్యక్తి రక్షించబడ్డప్పుడు అతని యొక్క జీవితంలో పరిశుద్ధాత్మ యొక్క ముద్ర ఉంటుంది అని ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 13వ వచనంలో పౌలు రాశాడు. తర్వాత చదువు. సత్యవాక్యమును అనగా సువార్తను విని విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడ్డారు. కాబట్టి దేవునితో సంబంధం ఏర్పడగానే రక్షణతో సంబంధం అనగా విశ్వాసం ఏర్పడింది. విశ్వాసం ఏర్పడగానే ఆత్మ ఏమయ్యాడు చెప్పండి? ముద్రించాడు, సీల్డ్. ఎప్పుడైతే ఆత్మ ముద్రించాడు, ముద్రించడం అంటే అర్థం ఏంటి? ఇది నా ప్రాపర్టీ, ఇది నా ఆస్తి, ఇది నాది, ఈ వ్యక్తి నావాడు అని దేవుడు ఆత్మ సీల్ వేస్తాడు. ఒక విశ్వాసం మీద ముద్ర వేస్తాడు. ఆ ముద్ర వేస్తే అర్థం ఏంటి? ఇక ఆయనకు అధికారం ఉందని. ముద్ర వేసిన తర్వాత గవర్నమెంట్ సీల్ వేసిన తర్వాత ఇంటోళ్ళు కూడా తీయొచ్చా సీలు? గవర్నమెంట్ కనుక సీల్ వేస్తే ఆ సీల్ ఇంకెవరు తీయకూడదు. కాబట్టి దేవుని ఆత్మ మన మీద ముద్ర వేసిన తర్వాత మనం ఇష్టానుసారంగా బతకొచ్చా? అలాగ బతికితే ఏమవుతుంది? కేస్. గవర్నమెంట్ వాళ్ళు ఇంటికి సీల్ చేసిన తర్వాత, ఒక ప్రాపర్టీకి సీల్ వేసిన తర్వాత వేరే వాడు వెళ్తే అది నేరం. నువ్వు రక్షించబడ్డప్పుడు దేవుని ఆత్మ నీకు సీల్ వేసిన తర్వాత ఇష్టానుసారంగా బతకకూడదు. అందుకనే రోమాపత్రికలో మాట రాయబడింది, ఆత్మానుసారముగా నడుచుకొనుడి. ఆత్మతో ముద్రించబడ్డారు, ఆత్మతో సంబంధం తెలియజేస్తుంది అది. కాబట్టి ఆత్మ యొక్క నడిపింపు క్రింద, అధికారం కింద ఉండాలి. అలాగా ఆత్మతో అధికారం రాగానే స్పిరిట్ ఆఫ్ గాడ్ విల్ లీడ్ టువర్డ్స్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని ఆత్మ దేవుని వాక్యం వైపుకు మళ్ళిస్తాడు. అందుకనే పేతురు తన మొదటి పత్రికలో అన్నాడు, కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన పాల వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. అంటే ఎప్పుడైతే నీలో ఆత్మ ఉంటాడో, ఆత్మ ఎక్కడికి నడిపిస్తాడు? దేవుని వాక్యం వైపుకి నడిపిస్తాడు. అది ఇప్పుడు చెప్పండి, వెనక నుంచి వద్దాం. దేవుని వాక్యాన్ని ఎవరన్నా చదవట్లేదు అనుకోండి, దేవుని వాక్యానికి ఎవరన్నా లోబట్టలేదు అనుకోండి, దాని అర్థం ఏంటి? దేవుని ఆత్మ వాళ్ళని నడిపించట్లేదు. దేవుని ఆత్మ వాళ్ళని నడిపించట్లేదు అని అనుకోండి, వాళ్ళ రక్షణ అనుభవం క్వశ్చన్ మార్క్, ప్రశ్నార్థకం. వాళ్ళ రక్షణ అనుభవం ప్రశ్నార్థకమైంది అనుకోండి, అసలు దేవునితో ఉన్న సంబంధమే క్వశ్చన్ మార్క్. సంబంధం అంటే అది ఇంటర్లింక్డ్. కాబట్టి దేవునితో సరైన సంబంధం ఉంటే రక్షణతో సంబంధం ఉంటుంది. రక్షణతో సరైన సంబంధం ఉంటే ఆత్మతో సంబంధం ఉంటుంది. ఆత్మతో సరైన సంబంధం ఉంటే వాక్యంతో సరైన సంబంధం ఉంటుంది. వాక్యంతో సరైన సంబంధం ఉంటే
సంఘముతో సరైన సంబంధం ఉంటుంది. అందుకనే క్రొత్త నిబంధనలో సంఘ సంబంధాల గురించి రాశారు. ఇంకో సంగతి చెప్పనా, క్రొత్త నిబంధనలో ఏమేమి ఉన్నాయి చెప్పండి. అంటే ఏమేమంటే సువార్తలు, వెరీ గుడ్, అట్లా. నెక్స్ట్ అపోస్తుల కార్యాలు, నెక్స్ట్ పత్రికలు, నెక్స్ట్ పత్రికల తర్వాత ప్రకటన గ్రంథం, అంతే కదా. పత్రికలు, ప్రకటన గ్రంథం. సువార్తలు అంటే సువార్త ఎందుకు? యేసు ప్రభువుని ఎలా నమ్మాలి, ఎందుకు నమ్మాలి, నమ్మితే ఏం కలుగుద్ది, నమ్మకపోతే ఏం కలుగుద్ది, 4 సువార్తలు. అలాగూ నమ్మి ఏర్పడిన సంఘం ఎలా పనిచేసింది, అది అపోస్తుల కార్యాలు. అలాంటి సంఘం ఎలా నడుచుకుంది, ఎలా నడుచుకోవాలి, ఇవన్నీ పత్రికలు. అందులోనే కాపరి పత్రికలు ఉన్నాయి, వ్యక్తిగతమైన పత్రికలు ఉన్నాయి, సంఘానికి ఉండే పత్రికలు ఉన్నాయి. ఇలాగ నడుచుకునే సంఘాలు ఆయన రాకడ కొరకు ఎలా సిద్ధపడాలి, అదే ప్రకటన గ్రంథం. ఇదే కొత్త నిబంధన. సూక్ష్మంలో మోక్షం అన్నట్టుగా సింపుల్గా మనం విన్నాం. సువార్తలు, చరిత్ర, సూచనలు, సిద్ధపాటు. సువార్తలు 4, చరిత్ర, అపోస్తుల కార్యాలు, సూచనలు, పత్రికలు, సిద్ధపాటు, ప్రకటన. సువార్తను నమ్మిందే వాస్తవమైతే చరిత్ర నువ్వు తెలుసుకోవాలి, అపోస్తుల కార్యాలు. చరిత్రనే ఎరిగింది వాస్తవమైతే సూచనలు పాటించాలి, అవే పత్రికలు. సూచనలు పాటించేదే నువ్వు వాస్తవమైతే తప్పకుండా ప్రభు రాకడ కొరకు సిద్ధపడతావు. ఆ రోడ్డు మీద, సువార్త రోడ్డు మీద బయలుదేరిన వాళ్ళకి సిద్ధపాటు రోడ్డు కష్టం కాదు. మధ్యలో ఆగిపోయి పక్కకు పడిపోతే అది నేను చెప్పలేను, కానీ పక్కకు తిరిగితే, అడ్డం తిరిగితే నేను చెప్పలేను. కానీ జనరల్గా సమృద్ధి బిర్యానీ దగ్గర బయలుదేరి బిసెంట్ రోడ్డు వైపు వెళ్ళిపోతారని చిన్నపిల్లవాళ్ళకి కూడా తెలుసు. రోడ్డు వేసింది అందుకే వెళ్ళటానికి. నువ్వు అక్కడ ఆగి కుడి పక్కకి వెళ్తే ఏలూరు రోడ్డు ఎక్కుతావు, బిసెంట్ రోడ్డు వెళ్ళవు. కానీ నువ్వు వెళ్ళాల్సింది ఎక్కడికి? అలాగే సువార్తల దగ్గర ఒక వ్యక్తి ప్రారంభిస్తే ప్రభు దగ్గరికి, పరలోకానికి చేరాలి. ప్రకటన గ్రంథం మధ్యలో ఇవన్నీ ఉన్నాయి. చరిత్ర తెలుసుకొని పత్రికలు, సూచనలు పాటించాలి. ఇంకో మాట అడుగుతాను, ఎక్కువ శాతం మంది పాత నిబంధన చదువుతారా, కొత్త నిబంధన చదువుతారా? నిజం చెప్పండి. కొత్త నిబంధన చదువుతారా? సరే, ఇంకా తేటగా అడుగుతాను, పత్రికలు ఎక్కువ చదువుతారా, కీర్తనలు ఎక్కువ చదువుతారా? ఎంత బాగా చెప్పేశారు చూసారా. కీర్తనలు చదవడం తప్పు కాదు, కానీ పత్రికలు చదవకపోవడం తప్పు. కీర్తనలు చదివి పత్రికలు చదవకపోవడం తప్పు. ఎందుకంటే కీర్తనలు నీతో, దేవునితో వ్యక్తిగత సంబంధమైన అంశాలను స్పృశిస్తాయి. కానీ పత్రికలు సంఘములో నువ్వు ఎలా కొనసాగాలో, సంఘము యొక్క ప్రాముఖ్యతను అవి తెలియచేస్తాయి. నేను లెక్కబెట్టలేదు, కానీ కొంతమంది భక్తులు లెక్కబెట్టి చెప్పారు. ఒకనితో ఒకడు, ఒకనికొకడు అన్న మాటలు దాదాపు కొత్త నిబంధనలో 60 సార్లు వచ్చాయంట. నేను లెక్క పెడితే సుమారు 40 సార్లు వచ్చాయి, 40 టైమ్స్ తెలుగులో. నేను అవన్నీ నోట్ చేసుకున్నాను. ఒకని కొరకొకడు, ఒకనితో ఒకడు అంటే ఇన్నిసార్లు ఒకనితో ఒకడు, ఒకనికొకడు అని రాసింది ఎందుకు రాశారు? సంఘంలో ఎలా నడుచుకోవాలో. అదే లేకపోతే చెప్పే పనే లేదు కదా. ఒకనితో ఒకడు. మీరు చదువుకునేటప్పుడే ఈ మాట వస్తుంది, మనిషి సంఘజీవి. మ్యాన్ ఈజ్ ఎ సోషల్ యానిమల్. చదివారు ఎప్పుడైనా? చదువుకునేటప్పుడు సోషల్ యానిమల్ అంటే ఒంటరిగా ఉండలేడు మనిషి, సంఘజీవి. అలాగే దేవుడు మనలను, రక్షించబడిన వారిని సంఘజీవులుగా పెట్టాడు. మనం లోకములో సామాజిక జీవులం, సమాజంలో ఉన్నాం.
కాబట్టి గవర్నమెంటు 2 హెల్మెట్లు పెట్టుకోమంటే 2 పెట్టుకోవాలి, తప్పదు. నేను పెట్టుకోనంటే ఫైన్ కట్టాలి. మనం సోషల్లో ఉన్నాం. అది తప్పో రైటో తర్వాత సంగతి. ఇష్టం ఉన్నా లేకపోయినా పాటించాల్సిందే. ఎందుకు, మనం సమాజ జీవులం. అదే సమయంలో విశ్వాసులుగా మనం ఎవరు? సంఘ జీవులం, సంఘములో ఉండేవాళ్ళం. సంఘములో ఉండేవాళ్ళు నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా అది అప్రస్తుతం. ఆ సంఘానికి నువ్వు కట్టుబడి ఉండాల్సిందే. నో అదర్ ఆప్షన్. నీకు ఇష్టమన్నా లేకపోయినా. కాబట్టి ఇష్టం లేకుండా చేస్తే అది కాకరకాయ కూర తిన్నట్టు ఉంటుంది. సంతోషాన్ని అనుభవించలేవు, కలిసి ఉండలేవు, ముళ్ళ మీద కూర్చున్నట్టు ఉంటుంది, ఎప్పుడెప్పుడు ఎగిరిపోదామా అన్నట్టు ఉంటుంది. కానీ అదే ఇష్టపూర్తిగా చేస్తే, నిన్న దినాన నేను వచ్చేటప్పుడు బస్సు లేక ఒక ఇన్నోవా కారు దొరికింది. ఆ కారులో వచ్చాను. వచ్చేటప్పుడు ఆయన చెప్తున్నాడు, డ్రైవింగ్ చాలా బాగా చేస్తున్నాడు, ఎలా నేర్చుకున్నావు అని అడిగాను. అడిగితే, సార్ మాది బందర్ సార్, చిన్నప్పటి నుంచి డ్రైవింగ్ నా ప్యాషన్ సార్ అంటున్నాడు. చాలా బాగా ఎక్స్పర్ట్ లాగా చాలా బాగా డ్రైవ్ చేస్తున్నాడు. చిన్నదే వయసు, నా ప్యాషన్ సార్ అంటున్నాడు. అంటే కొంతమంది అంటారు, ఇంకేం దొరక్క దీనికి వచ్చాను సార్ అంటారు. అంటే గతి లేక వచ్చిన వాళ్ళు ఆ డ్రైవింగ్ కూడా అలాగే ఉంటుంది. కానీ ప్యాషన్ సార్ అన్నారు చూసారా, డ్రైవింగ్ ఈజ్ అ కామన్ థింగ్ ఈ రోజుల్లో. కానీ దాన్ని ఆనందిస్తున్నాడు కాబట్టి దాంట్లో నైపుణ్యం సాధించాడు. సేమ్ సంబంధాలు కూడా అంతే, సంఘం కూడా అంతే. దాంట్లో నువ్వు ఆనందిస్తే అందులో నీకు సర్వం కనపడుతుంది. దాంట్లో నీకు ఆనందం లేకపోతే ఎప్పుడెప్పుడు ఎగిరిపోవాలా అని ఉంటుంది. సంఘం ఏం మారదు, నీ వైఖరి దాని మీద ఆధారపడి ఉంటుంది. నువ్వు దానికి అడ్జస్ట్ అయితే ఆనందిస్తావు, నువ్వు అడ్జస్ట్ కాలేకపోతే భూలోకంలోనే గందరగోళానికి గురవుతుంటావు. అందుకనే ఒకనినొకడు అన్న పదాలు ఇందులో చెప్పారు. రక్షణ విలువ, రక్షకుని విలువ అర్థం కాని వానికి రక్షణ విలువ అర్థం కాదు. శిరస్సు విలువ అర్థం కాని వానికి శరీరం విలువ అర్థం కాదు. అర్థమైందా ఈ మాట? శిరస్సు అంటే ఎవరు? యేసు ప్రభు. చాలా పర్యాయాలు మనం యేసు ప్రభువుకు మొదటి స్థానం ఇస్తాం అని అంటాం, కానీ యేసు ప్రభువుకు నువ్వు ఇచ్చే స్థానం ఎంతో కనపడాలంటే సంఘానికి నువ్వు ఇచ్చే స్థానం ఏంటో అది చెప్పేస్తుంది. ఉదాహరణకి చెప్తాను. అన్న రండి, మీరు మా ఇంట్లో కూర్చోండి, ఇక్కడ కూర్చోండి అని నాకు ఎవరైనా కుర్చీ వేసారనుకోండి. కుర్చీ వేసి అన్న మీరు ముందు మీ తలకాయ మాత్రం అందులో పెట్టండి, బాడీని బయట వదిలేసేయండి. తలకాయకి వేసాను కుర్చీ, బాడీ మాత్రం బయట ఉంచండి అంటారా? నన్ను పిలిచారంటే అర్థం ఏంటి? నా తలకాయని పిలిచినట్టే, నా మెడకాయని పిలిచినట్టే, నా భుజాలు పిలిచినట్టే, నా కాళ్ళు పిలిచినట్టే, సమస్తాన్ని పిలిచినట్టే. యేసు ప్రభుతో నీకు సరైన సంబంధం ఉందంటే అర్థం ఏంటి? ఆయన సంఘంతో కూడా నీకు సరైన సంబంధం ఉంది అని అర్థం. ఆయన సంఘంతో నీకు సరైన సంబంధం లేదంటే అర్థం ఏంటి చెప్పండి? యేసు ప్రభుతో నీకున్న సంబంధం క్వశ్చన్ మార్క్. ఎందుకంటే క్రీస్తు వేరు, సంఘం వేరు కాదు. సుధాకర్ బాబు వేరు, తలకాయ వేరు కాదు. తలకాయి ఇది కలిస్తేనే ఒక వ్యక్తి అయ్యాడు. శరీరము శిరస్సు రెండు కలిస్తేనే ఒక వ్యక్తి అయ్యాడు. సంఘమునకు శిరస్సు పరలోకములో ఉంది, శరీరం భూలోకములో ఉంది. ఆ శరీరములో నీవు నేను భాగం. ఇది మనం ఎరిగితే సంఘం పట్ల సరైన వైఖరి మనం కలిగి ఉంటాం. కాబట్టి మళ్ళీ చెప్తున్నాను, రక్షకుని విలువ అర్థం కాని వానికి రక్షణ విలువ అర్థం కాదు.
శిరస్సు విలువ అర్థం కాని వారికి శరీర విలువ అర్థం కాదు. శరీరం యొక్క సార్వభౌముని విలువ అర్థం కాని వానికి సంఘం విలువ అర్థం కాదు. సంఘము విలువ అర్థం కాని వానికి సంఘముతో సంబంధాలు ఆనందకరంగా ఉండవు. సంఘము విలువ అర్థం కాని వానికి సంఘంతో సంబంధం ఆనందకరంగా ఉండదు. సంఘం అంటే ఎంత గొప్పదో దైవజనులు ప్రకాష్ గారు రాసిన పాట మనం పాడుకున్నాం ఇందాక. ఆ పదాలే మీకు ఎట్లుంటాయో తెలియదు, కానీ నాకైతే రక్తం పొంగినట్టుంటుంది. ఆ పదాలు చదువుకుంటే చాలు, పాడుకోపోయినా పర్వాలా. దైవ కుమారుల కలయిక, దివ్య జ్ఞాన ప్రణాళిక, మహిమ ప్రభావ ప్రత్యక్షత, కృపా సత్యముల సమైక్యత. ఇంటికెళ్ళాక ధ్యానం చేయండి పాటని. అది కూడా మన బైబిల్ స్టడీలో గాన ధ్యానం అని ఒక వారం ఉంటుంది. పాటని ధ్యానం చేస్తూ పాడటం నేర్చుకోవాలి. సూర్యుని కన్నా స్వచ్ఛమైనది, చంద్రుని కన్నా అందమైనది. ఏం కనపడుతుంది? ఆ పదాలు ఏంటి? ఆ అర్థం ఏంటి? ఊరికే పదాల కోసం రాసిన మాటలు అవి. దాన్ని అది మనం లోపటికి సింక్ చేసుకోవాలి. ఈ తెలియకపోతే మనం సరైన సంబంధాలు కలిగి ఉండలేం. తర్వాత ఇంకో చరణం ఏంటిది? దైవ నీతి ప్రతిరూపము, ప్రేమ భావ పరిపూర్ణము, సమాధాన సంపూర్ణము, పరిశుద్ధ న్యాయస్థానం. సంఘం అంటే అది. సంఘం అంటే ఏదో ఆదివారం వచ్చిపోయేది కాదు. దేవుని దృష్టిలో అంత విలువైంది. సంఘం విలువ ఎంత గొప్పదో తెలుసా? ఎంత గొప్పదో చెప్పమంటారా? ఒక ఆయన కూతురు పెళ్లి చేయలేక కిడ్నీ అమ్ముకున్నాడు. కిడ్నీ అమ్ముకునే స్థితికి ఎప్పుడు వస్తాడు? ఏమీ లేకపోతే, తను కలిగి ఉన్నది ఖర్చు పెట్టడానికి చాలకపోతే అప్పుడు తనలో ఉన్న దాన్ని తెగించి అమ్ముకుంటాడు. యేసు ప్రభువారు రక్తాన్ని ఎందుకు అప్పగించాడు? ఆయన తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం. రెఫరెన్స్ చెప్తారు ఎవరైనా? బైబిల్ చూడకుండా చెప్పాలి. అపోస్తల కార్యాలు కరెక్టే, 20వ అధ్యాయం, అది కూడా కరెక్టే. చూడకుండా అంటే చూసి చెప్తున్నారు. అపోస్తల కార్యాలు 20:28 ఉంటుంది. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం, తన సంఘం. దాని విలువ ఎంత గొప్పదో తెలుసా? దేవుడు ఇంకెవ్వరిని పంపలేదు, ఇంకేది సరిపోలేదు. ఆయనే మనిషిగా దిగివచ్చి మనిషై రక్తమాంసాల్లో పాలివాడై ఆ రక్తమంతా చిందించి, ఇందాక సహోదరులు చక్కగా స్తోత్రాలు చెల్లించారు, రక్తమంతా కారిపోయింది ప్రభువాని, మరి నీరు కారిపోయింది. అదంతా చిందించి సంఘాన్ని కొనుక్కున్నాడు. అది దాని విలువ. అంత విలువ పెట్టి కొన్న దాన్ని మనం లెక్క లేకుండా బ్రతికితే ఆయన కోపం వస్తుందా రాదా? అర్థమవటానికి ఇదివరకు చెప్పిన ఉదాహరణ మళ్ళీ చెప్తున్నాను. 3 సంవత్సరాల పిల్లోడు ఇప్పుడు లేటెస్ట్ ఫోన్ ఏంటి? ఐఫోన్లో లేటెస్ట్ వర్షను 16 Pro ఐఫోన్ తీసుకొని కుంకుడుగాయలు కొడతంటే చూసేవాడికి ఎట్లుంటుంది? కొన్నవాడికి ఐఫోన్ 16 Pro తీసుకొని కుంకుడుగాయలు కొడుతున్నాడు. కొన్నవాడికి ఎట్లా ఉంటుంది? ఎట్లుంటుంది చెప్పండి? చాచిపెట్టి ఒకటి వేయాలనిపిస్తుంది. దేవుని సంఘం అంటే ఏంటో తెలుసా?
రక్తం అంతా పెట్టి కొనుక్కున్నాడు ఆయన. దాన్ని నువ్వు చిన్న చూపు చూస్తుంటే ఆయనకి ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది ఆయనకి? మండదా? అందుకే ఈ మాటలు చెబుతున్నాను నేను. సంఘముతో ఉన్న సంబంధాలు సరిగా ఉండాలి. మీరు ఇవి నేర్చుకోవాలి అని అనుకుంటే మీకు వర్క్ ఇస్తాను, ఆ వర్క్ చేయండి. ఒకనితో ఒకడు, ఒకని కొరకొకడు, ఒకనినొకడు అన్న పదాలను మీరు లిస్ట్ అవుట్ చేయండి. నేను పెట్టగలుగుతాను, కానీ మీరు పని చేయరు. నేను పెడితే ఊరికే రాసుకుంటారు. మీ అంతటా మీరు పని చేయండి. నేను చేసిన ధ్యానాన్ని నేను క్లుప్తంగా మీ ముందు పెడతాను. ప్రియులారా, ఇటువంటి సంఘంతో ఈ సంబంధాలు ఎన్ని రకాలుగా ఉంటాయో చెప్పి, అర్థవంతమైన సంబంధాలు ఎలా ఉంటాయో చెప్పి ఈ రోజు సందేశాన్ని ముగిస్తాను. మొట్టమొదటిగా ఈ సంఘంతో విశ్వాసులు అని అనిపించుకునే వారికి ఉండే కొన్ని రకాల సంబంధాలు చెబుతాను. నంబర్ 1, మొదటిది నామకార్థ సంబంధం. నామకార్థ సంబంధం అంటే ఏంటి? వచ్చినప్పుడు హాయ్, వెళ్ళేటప్పుడు బాయ్. ఇది నామకార్థ సంబంధం. ఏదో వచ్చాం వెళ్తున్నాం, ఇది నామకార్థ సంబంధం. రెండవది నాటకీయ సంబంధం. నాటకీయ సంబంధం అంటే ఏంటో తెలుసా? లోపలంత భక్తి ఉండదు, కానీ పైకి ఉన్నట్లుగా కనపరుచుకోవడం. లోపల అంత ఆసక్తి ఉండదు, కానీ ఉన్నట్లుగా కనపరుచుకోవడం. లోపల అంత పరిశుద్ధత ఉండదు, ఉన్నట్టుగా కనపరుచుకోవడం. ఉదాహరణ ఎవరు అంటే అననీయ సప్పీరా. సంఘంలోనే ఉన్నారు, కానీ లోపట లేని ఆసక్తిని, లోపట లేని భక్తిని బయటికి గంభీరంగా కనపరుస్తున్నారు. అందరికీ అది అర్థం కాల, కానీ ఆత్మపూర్ణుడైన పేతురుకు అర్థమైంది అది. ఇది ఏ సంబంధం అంటారు? నాటకీయ సంబంధం. మూడవ సంబంధం స్వార్థపూరిత సంబంధం. స్వార్థపూరిత సంబంధం అంటే ఏంటంటే, ఇక వాళ్ళు ప్రొద్దున లేచిన దగ్గర నుండి సాయంత్రం పండుకునేదాకా వాళ్ళ పనులే వాళ్ళకి సరిపోతాయి. ఎఫ్ఎస్సి పత్రిక చదివాం కదా, ఒక పేజీ పక్కకు తిప్పండి. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం. అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు. సొంత కార్యాలను అక్కడ మళ్ళీ చదవండి అన్నమాట. అందరూ తమ సొంత కార్యములను అన్నాడా, సొంత కార్యములనే అన్నాడా? అంటే అర్థం ఏంటి? అంటే మీకు తెలియదని కాదు, నాకు పూర్తిగా అర్థం కాలేదు, అందుకు మీరేమన్నా కొంచెం అర్థమయ్యేలాగా చెప్తారని. అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారంటే అర్థం ఏంటి? ఇంక వేరే కుదరట్లేదు వాళ్ళకి. కుదరట్లేదా, కుదరట్లేదా తెలియదు, కానీ ఫలితం మాత్రం ఒకటే. ఏంటది? అందరూ సొంత కార్యాలనే చూసుకొనుచున్నారు. ఈ సొంత కార్యాలనే చూసుకునేవారు సంఘంతో కలిగి ఉండే సంబంధం ఏంటి? స్వార్థపూరిత సంబంధం. అంతే. ఇక వరకు సంగతి నాకు అనవసరం అండి, నేను వస్తాను, ఆరాధన చేసుకుంటాను, రొట్టె విరుస్తాను, రసం తాగుతాను, వందనాలు చెప్తాను, వెళ్తాను, ఇక ఒకళ్ళతో నేను పెట్టుకోదలుచుకోలేదండి అంటారు. అందుకుగా దేవుడి సంఘంలో నేను ఉంచింది. అదే పని అయితే నమ్మి బాప్తిసం పొందినప్పుడు ఆ కాలువలో నుంచి, నదిలో నుంచి అటే తీసుకెళ్ళిపోను. కానీ అట్లా తీసుకెళ్ళలేదు ఆయన. ఎందుకో తెలుసా? భూలోకంలో ఆయన సంఘం అంటూ ఒకటి ఉంది, అందులో నువ్వు సిద్ధపడాలి, అందుకే పెట్టాడు. కానీ సొంత కార్యాలతోనే సమయం గడిచిపోతుంది. అందుకే పాట కూడా పాడతాంగా, సొంత పనులతో సంతసించక ఆత్మలన్ అవని వెదకుచు. దేంతో సంతోషించడం అలవాటైపోయింది మనకి? సొంత పనులే.
సొంత పనులే. ఇప్పుడు చెప్పండి, సొంత పనులతో మాత్రమే నువ్వు సంఘములో బ్రతుకుతూ ఉంటే నువ్వు సంఘముతో కలిగి ఉన్న సంబంధం ఏంటది? స్వార్థపూరితమైన సంబంధం. యు ఆర్ మెయింటైనింగ్ ఏ సెల్ఫిష్ రిలేషన్. ఒకడు అన్నాడంట, చర్చికి నేను 3 సార్లు వచ్చానండి. ఒకటి పెళ్ళి ప్రకటనకి, రెండోసారి పెళ్ళికి, మూడోసారి ఈస్టర్కి. ఈ 3 సార్లే వెళ్ళానండి చర్చ్కి అన్నాడంట. పాస్టర్ గారు 4వ ఒకసారి వద్దురా, సమాధిలో పెట్టిలో పెట్టి, అయితే అప్పుడు నీకు తెలీదు, పెట్టిని తీసుకొస్తారు, అప్పుడు వద్దుగోనిలే అన్నాడంట. స్వార్థం, స్వార్థం, స్వార్థం. అందరూ సొంత కార్యాలే చూసుకుంటున్నారు. ఇప్పుడు చెప్పండి, సంఘముతో మన సంబంధాలు సరిగ్గా లేవు అని అంటే, దేవునితో సంబంధం సరిగ్గా ఉంది అని అంటే నమ్మొచ్చా? దేవునికి భూలోకములో ఏదైనా ఉందంటే ఏముంది? అమెరికా, రష్యా, యుక్రెయిన్, ఇజ్రాయెల్, ఇవే ఏముంది? సంఘం ఒకటే. ప్రభువా ఏముంది నీకు భూలోకంలో అంటే, నాకేమి లేదు, ఒక్కటే. దానికోసం నా సర్వస్వాన్ని ఇచ్చేసాను. ఏమి ఇచ్చాను? నా రక్తం ఇచ్చాను, నా ప్రాణం పెట్టాను. అదొక్కటే ఉంది సంఘం. ఆ సంఘం కొరకే నేను బ్రతుకుతున్నాను అంటాడు ఆయన. ఆ సంఘం కొరకే నేనున్నాను. యేసు ప్రభు ఇప్పుడు ఎవరి కోసం విజ్ఞాపన చేస్తున్నాడు? లోకం కొరక, సంఘం కొరక? లోకం కొరకు మనల్ని చేయమన్నాడు, సంఘం కొరకు ఆయన చేస్తున్నాడు. అందుకే తండ్రి కుడిపారిశ్రమన కూర్చొని మన కొరకు ఎవరి కోసం చేస్తున్నాడు ఆయన? లోకం కోసం కాదు. యోహాను సువార్త 17వ అధ్యాయం చదవండి. లోకము కొరకు నేను ప్రార్థించుట లేదు, కానీ నీ నామమందు నీవు నాకు ఇచ్చిన వారి కోసం, నీవు నాకు అనుగ్రహించిన వారి కొరకు నేను ప్రార్థించుచున్నాను. హెబ్రీ పత్రిక యోహాను 17 కానీ, హెబ్రీ పత్రిక 7 కానీ, ఆయన ఉద్దేశం ఒకటే. ఏంటి? సంఘం. మన గుండె లబ్ డబ్ అని కొట్టుకుంటుంది. యేసు ప్రభు గుండె ఒకవేళ ఉంటే సంఘం, 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 అంతే ఆయన కొట్టుకునేది. ఆయన గుండె కొట్టుడు, హిస్ హార్ట్ బీట్ ఈజ్ చర్చ్, అంతే సంఘం. ఇంక వేరే ఏమి లేదు. మనకు బోల్డ్ కొట్టుళ్ళు ఉంటాయి, కానీ దేవునికి ఉండేది ఒకటే ఒక కొట్టు. ఏంటది? సంఘం. సంఘం. దాని కొరకే ఆయన ఉన్నాడు, దాన్నే సిద్ధపరుస్తున్నాడు. అందుకే 7 సంఘాలకు ఉత్తరం రాశాడు, సిద్ధపరచడం కొరకే. 7 సంఘాలకు ఆయన రాశాడు. ఎఫెసు, స్ముర్న, పెర్గము, సార్దీస్, తుయతైరా, ఫిలదెల్ఫియా, లౌదకియా ఉత్తరాలు ఆయనే రాసింది. ఎందుకు? సిద్ధపరచడానికి. 7 సంఘాలకి ఎందుకు రాశాడంటే, ఈ 7 సంఘాల యొక్క చరిత్ర అన్ని సంఘాల్లో వచ్చేస్తుంది, అందుకే వాటికి రాశాడు. ఈ 7 సంఘాల్లో ఉండే లోపాలే, అంటే 7 సంఘాలకు ఉండే సందేశమే అన్ని సంఘాలకు సూట్ అవుద్ది. ఆ 7 సంఘాల్లో 2 లోపము లేని సంఘాలు, స్ముర్న, ఫిలదెల్ఫియా, ఆ 2 మినహాయిస్తే ఈ 5 సంఘాల్లో ఉండే లోపాలే మిగతా సంఘాలన్నిటిలో ఉంటాయి. కాబట్టి ఆ 7 సంఘాలకే ఆయన ఉత్తరం రాశాడు. ఆ సంఘానికి ఆయన అంత విలువిచ్చిన సంఘానికి నీవిచ్చే విలువ ఎంత? అర్థమవటానికి ఒక ఉదాహరణ చెప్తాను. ముఖ్యమంత్రి గారు మన ఇంటికి వచ్చారు. వస్తారు 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 వస్తారని ఎదురు చూస్తుండగా వచ్చేసాడు. రాగానే మనం, రండి సార్, లోపలికి రండి సార్, కూర్చోండి సార్ అంటాం. ఆయన వచ్చిన తర్వాత ఆయన ఏదో చూసుకుంటున్నాడు, నేల మీద చూస్తున్నాడు. వెంటనే మనం ఏమంటాం? ఆయన చూసుకుంటున్నాడులే అంటావా? ఏంటి సార్ వెతుకుతున్నారు? ఏం పోయింది సార్? ఏం పడిపోయింది సార్ అంటే, ఏదో పడిపోయింది లేవయ్యా అని వెతుకుతానే ఉన్నాడు. చెప్పండి సార్, నేను కూడా వెతుకుతాను అంటాం. అంటే ఆయన ఏకాగ్రత ఏంటో నీ ఏకాగ్రత కూడా అదే, ఆయన శ్రద్ధ ఏంటో నీ శ్రద్ధ కూడా అదే. ప్రభు ఏం వెతుకుతున్నాడు? సంఘాన్ని. మరి నీవేం వెతుకుతున్నావు? వెతకడం తప్పు కాదు, సొంత కార్యాలను మాత్రమే చూసుకోవడం తప్పు. ఇది స్వార్థపూరిత సంబంధం. 4వ సంబంధం చెబుతాను,
సణుగులతో కూడిన సంబంధం. ఏంటిది? సణుగులతో కూడిన సంబంధం. సణుగుడు అంటే అర్థం ఏంటి? మీరు చెప్తారా, నన్ను చెప్పమంటారా? సణుగు అంటే అర్థం ఏంటి? ముందు మాట్లాడుతుండగా వెనకాల మాట్లాడు. రైట్, నేను చెప్తాను వినండి. అది కూడా దగ్గరగా ఉంది ఆన్సరు. నేను ఒక మాట చెప్తాను. నువ్వు ఎవరి గురించి అయితే మాట్లాడుతున్నావో వాళ్ళకి వినపడకుండా మిగతా వాళ్ళకి వినపడేలాగా మాట్లాడటం. నా మాట అర్థమైందా? అర్థమవటానికి చెప్తాను. నేను మన ఈ గురించి, మోహన్ గురించి మాట్లాడుతున్నాను. కానీ ఎవరితో మాట్లాడుతున్నాను? రిషితో మాట్లాడుతున్నాను. నేను మాట్లాడేది రిషికి వినపడుతుంది, కపిల్కి వినపడుతుంది, రమేష్కి వినపడుతుంది, కానీ మోహన్కి వినపట్ల. మాట్లాడేది ఎవరి గురించి? మోహన్ గురించి. అదే సణుగంటే. సణుగంటే నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావో వాళ్ళకి వినపడకుండా, వాళ్ళకి వ్యతిరేకంగా వేరే వాళ్ళతో మాట్లాడటం, దాన్నే సణుగు అంటారు. మనకుందా ఈ అలవాటు? అందరు బిక్క చచ్చిపోయారేంటండి? జాగ్రత్త, కొరింథీలు అలాంటి వాళ్ళే. అందుకే అన్నాడు, భయంకరమైన వార్నింగ్ ఇచ్చాడు. సణుగకుడి, సణిగి సచ్చారాళ్ళు, సణిగి సంహారుకుని వలన నశించారు. ఉందా మాట? చూడండి, కొరింథీ మొదటి పత్రిక, బహుశా 12వ అధ్యాయం కావచ్చు, 10వ అధ్యాయం. మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయం. నశించరి. మీరు అందరానండి, మీరు సనుగకుడి. కొందరు సనిగి, అది వాళ్ళు చచ్చారు, వాళ్ళు నాశనం అయ్యారు. మీరు సనగబాకండి. ఇప్పుడు చెప్పండి, సనుగు ఎక్కడి దాకా తీసుకెళ్తుంది? ఇప్పుడు చదివిన దాంట్లో అడుగుతున్నాను. నాశనం దాకా తీసుకెళ్తుంది. అర్థమైందా? అందుకే మరి సనుగుకు పరిష్కారం ఏంటి? నువ్వు ఎవరి గురించి అయితే మాట్లాడుతున్నావో నేరుగా వాళ్ళతోనే మాట్లాడు. అది ఫస్ట్ పాయింట్. ఎవరినైనా సరిచేయాలని ఉందా? నేరుగా వాళ్ళతోనే మాట్లాడు. ఎవరినైనా సరిదిద్దాలని ఉందా? నేరుగా వాళ్ళతోనే మాట్లాడు. వాళ్ళు ఆ మాట వినలేదా? యేసు ప్రభు చెప్పిన స్టెప్ అనుసరించు, మరొకరిని కలుపుకో. అన్న, ఈ విషయం నేను అతనితో మాట్లాడాను, ఆయన ఒప్పుకోవడం లేదు. ఒకవేళ నేనేమన్నా పొరపాటుగా ఆలోచిస్తున్నానేమో, నాతో చెప్పండి. ఒకవేళ అది సరే అయితే ఆయనతో మాట్లాడదాం రండి. ఆ చెడ్డ అభిప్రాయంలోనే ఆయన మిగిలిపోయాడు. ఆయనతో మాట్లాడదాం రండి అనండి. ఆయన మాట కూడా వినలేదనుకోండి, ఇంకొక 2-3 చెప్పండి, 3 కలిసి మాట్లాడండి. అంతేగాని చెప్పండి, సనగొద్దు. సనిగావా చస్తావు. నేనంటలేదు, సనుగకుడి, వారు సనిగి సంహారకుని చేత నశించిరి. ఎందుకు రాశాడు? పాత నిబంధన ఉదాహరణ ఎత్తి కొత్త నిబంధనలో వాళ్ళకి రాశాడు. ఎందుకు? సణుగు అంత భయంకరమైంది. సణుగు అనే దాన్ని ఇంగ్లీష్లో ఏమన్నారు తెలుసా? మర్మర్. అది వినటానికే కొంచెం మర్మరాలు అన్నట్టు ఉంది, కానీ మర్మర్. ఇట్స్ నాట్ ఎ ప్లెజెంట్ సౌండ్ టు ద ఇయర్. చెవికి ఆహ్లాదకరమైన శబ్దం కాదు. మర్మర్ వర్డే, ఆ పదమే ఆహ్లాదకరమైనది కాకపోతే మరి అసలు ఆ చర్య ప్రభు దృష్టికి ఎట్లుంటుంది? అందుకే ఎప్పుడు సనగొద్దు. ఇది సనుగుతో ఉండే సంబంధాలు. 5వది సమర్పణతో కూడిన సంబంధాలు. అది ఎవరు అంటే పౌలు, ఫీబే మొదలైన వారు. 5 రకాల సంబంధాలు చెప్పాను, గుర్తున్నాయా?
చెప్తారా? మొదటిది నామకార్థ సంబంధం, నామినల్ రిలేషన్. అంటే వాళ్ళు ఊరికే రావడం, కూర్చోవటం, వెళ్ళడం అంతే. రెండవది నాటకీయ సంబంధం. అంటే ఏంటి? లోపల లేని భక్తిని బయటికి ప్రదర్శించటం. వారమంతా లోకంలో పాపంలో బతికిన అక్క వందనాలక్క, అక్క దేవుడు ఎంత గొప్పోడక్క అనగానే అవతలోడికి ఏం ఇంప్రెషన్ వస్తుంది? బాబోయ్ ఇంత ఆత్మీయ భాష మాట్లాడేస్తుంది. నాటకాలు స్టేజ్కి సరిపోతాయి కానీ స్పిరిచువాలిటీకి సరిపోదు. దేవుడు తీసుకొస్తాడు ఒకానొక దినం అంధకార మందిల రహస్యాలు ఆయన ఏం చేస్తాడు? వెలుగులోకి తెస్తాడు. అందుకే ఒక దైవ సేవకుడు అన్నాడు, వన్ థింగ్ ఎ మ్యాన్ కెనాట్ డూ బిఫోర్ గాడ్, దట్ ఈస్ ప్రిటెండింగ్. నటించడం అనేది మనిషి దేవుని ఎదుట చేయలేని పని. నటించలేవు దేవుని ముందు. నాటకీయ సంబంధం. మూడవది స్వార్థపూరిత సంబంధం. నా పనులు మాత్రమే చూసుకోవడం. సంఘంతో ఉండే వాళ్ళ సంబంధం. ఫిలిప్పీలు అలాంటి వాళ్ళే. అందుకే వాళ్ళని సరిదిద్దడానికే 4 ఉదాహరణలు చెప్పాడు 2వ అధ్యాయంలో. ఆ తర్వాత సనుగులతో కూడిన సంబంధం. సనుక్కుంటుంటారు. సనుగు కారణం ఏంటో తెలుసా? సనుగు ఎందుకు వస్తుంది? అసంతృప్తిని బట్టి. ఇఫ్ యు హ్యావ్ డిస్సాటిస్ఫాక్షన్ ఇన్ యువర్ హార్ట్, నీ హృదయంలో అసంతృప్తి ఉంటే సనుగు వస్తుంది. అసంతృప్తి అంటే అర్థం ఏంటి? ఖాళీ ఏర్పడితే సనుగు వస్తుంది. ఖాళీ ఎందుకు ఏర్పడింది? ఆత్మతో నింపబడవలసిన భాగం నింపబడలా, వాక్యంతో నింపబడవలసిన భాగం నింపబడలా. అందుకే ఖాళీ ఏర్పడింది. ఆ ఖాళీలో గాలి వచ్చేస్తుంది అంతే. ఒక బాటిల్లో నీళ్లు తాగి అక్కడ పెట్టాను, నేను నీళ్లు తాగేశాను, గాలి వచ్చా, మిగతా భాగం ఫిల్ చేయి అని చెప్పక్కర్లేదు నేను. నీళ్ళు ఖాళీ అయితే ఆటోమేటిక్గా గాలి వచ్చేస్తుంది. పరిశుద్ధాత్మ దేవుని పూర్ణత మనలో లేకపోయినా, వాక్య పూర్ణత మనలో లేకపోయినా ఏమొచ్చేస్తుంది? గాలి. అసంతృప్తి. అసంతృప్తి సణుగుకు దారితీస్తుంది. నువ్వు సణుగుతున్నావు అని అంటే అర్థం ఏంటి? నీకు నీ సమయాన్ని అసంతృప్తి మీద ఖర్చు పెట్టావు అని. ప్రియులారా, ఆలోచన చేయండి. ఇది మరొక రకం. చివరి రకం సమర్పణతో కూడిన సంబంధం. ఇప్పుడు చెప్పండి, ఈ 5 సంబంధాల్లో నువ్వు ఏ గ్రేడ్లో ఉన్నావు? నాకు తెలీదు. అంతరింద్రియములను హృదయములను పరిశోధించేవాడెవరు? ఆయనకు అర్థమైపోయి ఉంటుంది. అర్థమయ్యేలాగా మాట్లాడుతున్నాడు. నువ్వే స్థాయిలో ఉన్నావో నువ్వే తెలుసుకో. అది ఒకళ్ళు చెప్పక్కర్లా. నేను నామకార్థ సంబంధంలోనే ఉన్నాను ప్రజెంట్, లేకపోతే నేను నాటకీయ సంబంధం దగ్గరే ఆగిపోయాను, లేదా నేను స్వార్థపూరితంగానే బతుకుతున్నాను, అదే నా సంఘంతో నా సంబంధం, లేదా సనుక్కుంటూ బతుకుతున్నాను, లేదా సమర్పణతో బతుకుతున్నాను. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం. ఇందులో పౌలు ఈ సంబంధాల గురించి మాట్లాడుతూ ప్రభువు గురించి మొదటి పోలిక చెప్పాడు. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. మొదట ఎవరిని చూపించాడు? క్రీస్తు యేసును చూపించాడు. రెండవదిగా ఎవరిని చూపిస్తున్నాడు? 17వ వచనం,
మరియు మీ విశ్వాస యాగములో దాని సంబంధమైన సేవలో నేను పానార్పణముగా పోయబడినను నేను ఆనందించి మీ అందరితో కూడా సంతోషింతును. రెండవదిగా ఎవరు ఉదాహరణ చూపిస్తున్నాడు? తన ఉదాహరణ. మూడవదిగా 22వ వచనంలో తిమోతి గురించి చెబుతున్నాడు. 19వ వచనంలో నేను మీ క్షేమమును తెలుసుకొని ధైర్యము తెచ్చుకొని నిమిత్తము తిమోతిని శీఘ్రముగా మీ యొద్దకు పంపుటకు ప్రభువైన యేసునందు నిరీక్షించుచున్నాను. అంటే ఎవరి గురించి చెప్తున్నాడు? తిమోతి ఉదాహరణ. ఆ తర్వాత మీరు కింద భాగానికి వస్తే 25వ వచనంలో ఎపఫ్రదీతు గురించి చెబుతున్నాడు. సమర్పణతో కూడిన సంబంధాల గురించి మాట్లాడుతూ 4 రకాలైన వ్యక్తులను చెప్పాడు. యేసు ప్రభులాగా బతకండి. చేతకాటలేదా? ఆయన పక్కన పెట్టండి, కనీసం నాకులా బతకండి. అది కూడా చేతకాటలేదా? కనీసం తిమోతిలాగా బతకండి. అది కూడా మీ వల్ల కావట్లేదా? కనీసం ఎపఫ్రదీతులాగా బతకండి. ఆ స్థాయిలో కూడా లేదా? దానికి ప్రశ్నార్థకం. యేసు ప్రభులా బతకండి, కుదరట్లేదా? కనీసం నాకులాగా బతకండి, పానార్పణముగా పోయబడుచున్నాను. ఐఎమ్ ఆఫరింగ్ మై సెల్ఫ్ యాజ్ ఎ డ్రింక్ ఆఫరింగ్. అర్పించబడే ఆ ద్రాక్షారసం మిగిలిపోయిన దాన్ని నిప్పుల మీదకి ఎలా విసిరేస్తారో నేను అలా పోయబడుతున్నాను. నిద్రలేదు, శ్రమలు, అవమానాలు, అయినా నేను ఎక్కడ ఎవరితో చెప్పుకోవట్లేదు. నన్ను చూసి బ్రతకండి. కుదరట్లేదా? మీకంటే చిన్నపిల్లోడేగా తిమోతి ఒకడున్నాడు. తిమోతి నన్ను చూడండి, వాడు ఏం చేయటం లేదు పెద్దగా, కానీ మీ గురించి ఏం చేస్తున్నాడు? చెంప కింద చేయి పెట్టుకొని చింతిస్తున్నాడు. ఏంట్రా తిమోతి, ఎందుకు అలా ఉన్నావు? పెళ్లి కాలేదనే? అబ్బే అది కాదు అంకుల్. ఎవరన్నా అమ్మాయిని ప్రేమించావా? అబ్బే అట్లా కాదు అంకుల్. మరి ఎందుకురా అట్లున్నావు? ఆ సహోదరి ఇది వరకు ఆసక్తిగా వచ్చేది, మొన్న మాట్లాడితే చాలా రఫ్గా మాట్లాడింది అంకుల్. ఎందుకు ఇలా మారిపోయిందా అని ఆలోచిస్తున్నాను. అరే పెళ్ళి అవ్వలేదు, ఉద్యోగం రాలేదు, దీని గురించి చింత లేకపోగా వాళ్ళ గురించి చింతిస్తున్నావు. అందుకే రాస్తున్నాడు ఏమని? మీ క్షేమ విషయమై నిజముగా చింతించువాడు అతని వంటి వాడెవడు నా దగ్గర లేడు. చింత తన కోసం కాదు, మీ క్షేమ విషయమై. చెప్పండి, మన చింతలు దేని గురించి ఉన్నాయి? కొడుకు గురించి, కూతురు గురించి, ఉద్యోగం గురించి, భవిష్యత్తు గురించి, ఇల్లు గురించి, వాహనం గురించి, వ్యాపారం గురించి, ఇవేనా? సంఘాన్ని గురించి చింత ఏమైనా ఉందా? అది తిమోతి లెవెల్. అది కూడా కుదరట్లేదా మీకు? సరే, నా కోసం తెగించినాడు ఒకడు ఉన్నాడు. ఎవరైనా? ఎపఫ్రదీతు. నేను చెరసాల్లో ఉండగా ఆ ద్రవ్యాన్ని పట్టుకొని మోసుకొని వచ్చాడు. ప్రాణం పోబోయింది, కానీ దేవుడు ఆ నింద నా మీద రాకుండా ఉండడానికి అతన్ని కనికరించాడు. కనీసం ఒక సేవకుని కోసమన్నా బతకండి, ఆయనకు పరిచారకుడుగా ఉండండి. ప్రపంచానికే సమర్పణ చూపినవాడు యేసు ప్రభు, ఫస్ట్ లెవెల్. సంఘాల కోసం సమర్పించుకున్నవాడు పౌలు. ఒక సంఘం కోసం చింతించినవాడు తిమోతి. దైవ సేవకుని కోసం తెగించినవాడు ఎపఫ్రదీతు. మీ లెవెల్ ఏది?
ఏ సంబంధం మీది? ఏ సంబంధం మీది? సమర్పణతో కూడిన సంబంధాలు అలా ఉంటాయి. ఎవరైనా మమ్మల్ని ఎవరు పట్టించుకుంటున్నారండి, మమ్మల్ని ఎవరు లెక్క చేస్తున్నారండి అని అన్నారంటే అర్థం ఏంటి? వాళ్ళ మనసులో ఏం గూడు గట్టుకుపోయిందని చెప్పండి? అసంతృప్తి. ఎందుకు గూడు గట్టుకుపోయిందంటే స్వార్థానికి అలవాటు అయిపోయారు. దేవుని సంఘానికి వచ్చేటప్పుడు నేను నా సహోదరుడికి నా సహోదరికి ఏమి ప్రోత్సాహం ఇవ్వాలి, ఏమి మాట ఇవ్వాలి, ఏమి హెచ్చరిక ఇవ్వాలి అని నింపబడి ఇక్కడికి రావాలి. కానీ నన్నెవరు పలకరిస్తారు, నాకెవరు వందనాలు చెబుతారు, నన్నెవరు ఆదరిస్తారు అని వస్తున్నావంటే స్వార్థానికి అలవాటైపోయావు నువ్వు. స్వార్థానికి అలవాటైపోయావు. అప్పుడు నీ సంబంధం సమర్పణ కింద లేదు, ఆ పై ఆటల్లో ఉంటుంది. మందిరానికి వచ్చినప్పుడు ఒక హెచ్చరిక చేయాలి, ఒక ప్రోత్సాహం ఇవ్వాలి, ఒకరి సమస్య పంచుకోవాలి. ఎప్పుడు నీ సంగతే కాదు. ఆలోచించేయండి సోదరులారా. తమ పరిస్థితులు, తమ సమస్యలు, వాటి మీద మాత్రమే దృష్టి నిలిపేవాళ్ళు స్వార్థపరులు. సంఘముతో నీకున్న సంబంధం, దాని విలువ అర్థమవుతుందా? అర్థమైతే ఆయన పాదాల మీద పడిపో. ప్రభువా, ఇంతగా నువ్వు విలువ పెట్టుకున్న సంఘం పట్ల సరైన వైఖరి నాలో లేదు ప్రభువా, క్షమించండి అని అడుగు. క్షమాపణ దొరుకుద్ది. అలా లేకపోతే సంఘములో ఆయన నిన్ను ఉంచినందుకు చింతిస్తాడు. ఎన్నో మాటలు ఉన్నాయి బైబిల్లో. సంఘముతో ఉన్న సంబంధాలు ఏ రీతిగా ఉండాలో, ఒకనికొకడు ఒకనితో ఒకడు అనేది వర్క్ చేయమని నేను ఇందాకే చెప్పాను కదా. దాంట్లో ఒక 3 యాంగిల్స్ చెప్తాను. అది చెప్పిన తర్వాత మనం క్లోజ్ చేద్దాం. మొదటి యాంగిల్ ఏంటో తెలుసా? ఫ్యామిలీ యాంగిల్. సంఘ సంబంధాలు ఉండడానికి కుటుంబ కోణం అంటే సంఘం ఒక కుటుంబం అనుకోవాలి. అందుకే ప్రభు కుటుంబాలు ఉండవలసిందేంటి? ప్రేమ. మీరు ఒకరినొకడు ప్రేమించుడి, 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 ప్రేమించుడి అన్న పదం నేను లెక్కబెట్టినంతలో సుమారు కొత్త నిబంధనలో 10-12 సార్లు వచ్చిందండి. లవ్ వన్ ఎనదర్. సంఘం ఒక కుటుంబం, దాంతో నీ సంబంధం ప్రేమతో కూడిందై ఉండాలి. రెండవది, సంఘం ఒక శరీరం. ఉందా? సంఘం శరీరం పోలికుందా? ఉందా లేదా? అటు చూస్తున్నారేంటి? ఉంది కదా. శరీరం అయితే మనమెవరు? అవయవం. అవయవం అయితే ఏం చేయాలి? నా వల్ల సంఘానికి పెరాలసిస్ రాకుండా చూసుకోవాలి. పెరాలసిస్ అంటే ఏంటి? నా అవయవం పనిచేయకపోతే వచ్చేది ఏంటి? ఒక అవయవం పనిచేయకపోతే వచ్చేది పెరాలసిస్. ఒక వ్యక్తి పనిచేయకపోతే నువ్వు సంఘానికి ఒక పెరాలసిస్ అన్నమాట. ఇదే అనాలిసిస్. నువ్వు పని చేయకపోతే సంఘానికి ఒక పెరాలసిస్ అన్నమాట. యు ఆర్ ఎన్ ఆర్గన్ బికాస్ కలెక్టివ్లీ వీఆర్ బాడీ. ఎంత అసహనంగా ఉంటుంది గూడు జారిపోతే, చెయ్యి జారిపోతే ఎంత అసహనంగా ఉంటుంది. సంఘంలో మనం ఒక అవయవం, సరిగా పనిచేయి. మూడవది, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో చదువుకున్నాక మీరు ఒకరికొకడు లోబడి ఉండుడి. లోబడి అన్న పదం ఇంగ్లీష్లో సబ్మిట్ అని ఉంటుంది. సబ్మిట్ అన్న పదం సైనిక పదం, ఆర్మీకి సంబంధించింది. చర్చ్ ఈజ్ అన్ ఆర్మీ.
యు ఆర్ ఏ సోల్జర్. మూడే చెప్పాను నేను. సంఘంతో అదొక కుటుంబం, నేనొక సభ్యుణ్ణి. నా వలన కుటుంబంలో అశాంతి కలగకూడదు, నా వలన కుటుంబములో అసంతృప్తి కలగకూడదు. చర్చ్ ఈజ్ ఏ ఫ్యామిలీ. అందుకే లవ్ వన్ అనదర్. రెండవది, చర్చ్ ఈజ్ ఏ బాడీ. సంఘము శరీరం. నేను నా సంఘానికి ఒక అవయవం. నా వలన సంఘానికి పెరాలసిస్ రాకూడదు. పెరాలసిస్ ఎందుకు వస్తుంది? నేను పని చేయకపోతే వస్తుంది. ఎడం చేయి పని చేయకపోతే కుడి చేయి చేస్తుంది. లాక్కొని తీసుకుంటారు. ఏం చేస్తారు? తప్పదు కదా. కాకపోతే పెరాలసిస్ రావడానికి కారణం ఏంటి? ఎడం చేయి పడిపోయింది. సంఘానికి నువ్వు ఒక అవయవం. మూడవది, సంఘం ఒక సైన్యం. అందులో నువ్వు ఒక సైనికుడివి. సబ్మిట్, విధేయత చూపు, లోబడి ఉండు, అంతే. మరొకటి కూడా చెప్పుకోవచ్చు, సంఘం ఒక కట్టడం. అందులో నీ ఒక రాయి. స్థిరంగా ఉండు. రాయి అనగానే మనకేం గుర్తొస్తాయి? రాయి అనగానే నాకు నీళ్లు గుర్తొస్తాయండి అన్న వాళ్ళు చేయొద్దండి. ఒకసారి ఫోటో తీద్దాం. రాయి అనగానే మన మైండ్లో ఏర్పడే పిక్చర్ ఏంటి? అది దృఢమైంది, కదలనిది, స్థిరమైంది, అంతే కదా. రాయి అనగానే అదే గుర్తొస్తుందా? సంఘములో కట్టడంలో మనం ఒక రాయి. ఈ కట్టడంలో ఎన్ని రాళ్ళు ఉన్నాయి? బయటికి ఏమైనా కనపడుతున్నాయా? లేవు. కానీ రాళ్ళు లేవు అంటారా? ఏ రాయి అయినా మీ కట్టి 30 ఏళ్ళు అవుతుందిరా, ఒక్కడు కూడా మమ్మల్ని ఎవడు పట్టించుకోవట్లేదురా అని రాయి బయటకు వచ్చింది అనుకోండి, ఎట్లుంటుంది? ఒకడు బయటకు వస్తే ఆ పక్కది బయటకు వస్తుంది, ఆ పక్కది బయటకు వస్తే ఇంకోటి బయటకు వస్తుంది. 30 ఏళ్ల నుంచి మమ్మల్ని లోపలే కప్పేసి ఉంచారా, అసలు మా పవర్ ఏంటో చూపిద్దాం అనుకుంటున్నావురా, ఎవడు మమ్మల్ని పట్టించుకోవట్లేదురా అని అంటే రాయి స్థిరమైంది. యు ఆర్ ఏ స్టోన్. అది సంఘంతో నీ సంబంధం. చెప్పండి, ఎవరి కాళ్ళే ప్రశ్నించుకుందాం. సంఘము ఒక కుటుంబం. నా వలన కుటుంబంలో నెమ్మది పోతుందా? సంఘం ఒక శరీరం. నా వలన నా సంఘానికి పెరాలసిస్ వస్తుందా? సంఘం ఒక సైన్యం. నేను పోరాడవలసిన సమయాల్లో పోరాటం చేయలేకపోతున్నానా, లోబడలేకపోతున్నానా? సంఘం ఒక కట్టడం. అందులో నా అస్థిరత మరొకరి అస్థిరతకు కారణమవుతుందా? తప్పకుండా అవుతుంది. అందుకే పేతురు అన్నాడు, పేతురుతో ప్రభు అన్నాడు, నోరెత్తబాకు. ఎప్పుడు దాకా ప్రభువా? నువ్వు స్థిరపడేదాకా. నువ్వు స్థిరపడ్డాక అప్పుడు సహోదరులను స్థిరపడు. మీరు అలా చూస్తుంటే నాకు భయం వేస్తుంది. నేను చెప్పింది తప్పేమన్నాను. లూకాసు వార్త 22వ అధ్యాయం చూడండి, 31. చదువు. సీమోను జల్లించుటకు గాని వేడుకొంటిని, మనస్సు తిరిగిన తరువాత. ఎప్పుడు నీ మనసు తిరుగుద్ది అప్పుడు స్థిరపరచు. అప్పుడు దాకా నోరెత్తబాకు. అస్థిరుడు నోరెత్తితే అవతలలో పాడైపోవటమే కానీ బాగుపడతా ఉండదు. అందుకే నీ మనసు తిరగాలి ఫస్ట్, ఆ తర్వాత స్థిరపరచు. అలా లేకపోతే నువ్వు ఇంకొకరిని అస్థిరుడిగా చేస్తావు. సరే ప్రభువా అన్నాడు. అన్నట్టుగానే అపొస్తలుల కార్యాలు 2వ అధ్యాయంలో స్థిరపడ్డాడు. వాట్ ఏ గ్రేట్ బ్లెస్సింగ్ వాజ్ హీ టు ద చర్చ్. సంఘానికి ఎంత ఆశీర్వాదకరంగా ఉన్నాడు.
ఈ మాటలు జ్ఞాపకం ఉంచుకుందాం, ప్రార్థన చేద్దాం. తల వంచండి. సంఘముతో నా సంబంధం సారవంతమైనదిగానే ఉందా, సారము కోల్పోయిందిగా ఉందా? మనందరి పక్షంగా బాలచంద్ర ప్రార్థనలో నడిపిస్తాడు. మనందరం ఏకీభవిద్దాం. మా ప్రేమిగల తండ్రి, దయగలిగిన దేవ, పరిశుద్ధుడా, స్తుతులు స్తోత్రాలనైనా వందనాలు తండ్రి. ఈ యొక్క ప్రభు దినములో నాయన ప్రభా మిమ్మల్ని ఆత్మతో సత్యముతో ఆరాధించుటకు మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకే స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. నిజంగా నాయన ప్రభా మీతో సంబంధం కలిగి ఉన్నప్పుడు మా రక్షణలో నాయన ప్రభా ఆత్మలు కలిగిన వారంగా, అయా నాయన ప్రభా ఆత్మ పట్ల నాయన ప్రభా భారం కలిగినప్పుడు వాక్యంలో నాయన ప్రభా మేము నాయన ప్రభా ముడిపడి ఉంటామని, వాక్యం ద్వారా కట్టబడినప్పుడు నాయన ప్రభా సంఘంతో నాయన ప్రభా ఐక్యత కలిగి ఉంటామని, నాయన తండ్రి నాయన ప్రభా సంఘంలో ఉంటున్నప్పుడు నాయన ప్రభా మీతో నాయన ప్రభా సంబంధం కలిగి ఉంటామని, నాయన ప్రభా ఎంతో నాయన ప్రభా వాక్యం నాయన ప్రభా మేము విని ఉన్నాను నాయన ప్రభా. తండ్రి స్తోత్రాలు ప్రభా వందనాలు నాయన. సంఘంలో మేము ఎలాగ ఉన్నాము, సమర్పణ కలిగి ఉన్నామా అయా నాయన ప్రభా, అయా వాటన్నింటినీ మేము అలాయనని ప్రభా ఆలోచించినట్లుగా కృప చూపించండి తండ్రి. స్తోత్రాలు ప్రభా. సంఘానికి ఏ విధంగా మేము ఉండాలో నాయన ప్రభా వాటన్నిటిని మేము అయా నాయన ప్రభా జాగ్రత్తగా నాయన ప్రభా అయా నాయన ప్రభా ఆలోచించి సంఘంలో కొనసాగుట కృప చూపించండి తండ్రి. స్తోత్రాలు ప్రభా వందనాలు నాయన. అయా నాయన ప్రభా సంఘంతో ప్రేమ కలిగి ఉండటకు కృప చూపించమని ఈ సన్నిధిలో ప్రార్థన చేయించున్నాను తండ్రి. స్తోత్రాలు ప్రభా. అయా నాయన ప్రభా క్రీస్తు వలె, పౌలు వలె, తిమోతి వలె, ఎఫెఫ్రాదీతు వలె అయా నాయన ప్రభా అలా మేము ఉంటూ కృప చూపించండి తండ్రి. స్తోత్రాలు ప్రభా వందనాలు నాయన. ఈ రీతిగా నాయన ప్రభా సంఘంలో నాయన ప్రభా ఒకరినొకరు మేము లోబడుకుంటూ ఒకరికొకరు మేము యోగ్యులమని ఎంచుతూ నాయన ప్రభా ముందుకు కొనసాగినట్లుగా కృప చూపించి సహాయం దయచమని, అయా సంఘాన్ని అంతటిని దీవించమని మీ దాసులు నాయన ప్రభా ఎంతో అయా మీ వాక్యాన్ని వివరిస్తూ ఉండగా నాయన ప్రభా అయా నాయన ప్రభా అయా మరింత జ్ఞానం నాయన ప్రభా మీరు ఇచ్చిన దాన్ని బట్టి స్తోత్రాలు ప్రభా. అయా ఇంకా దీవించి ఆశీర్వదించమని, అయా ప్రతి కుటుంబాన్ని నాయన ప్రభా అయా నాయన ప్రభా మీ చేతులకు అప్పచెప్పుకుంటూ మీరు నిండారుగా దీవించి ఆశీర్వదించమని, ఈ యొక్క కృపా దీవెనలతో నాయన ప్రభా మీరు నింపి నడిపించమని మా ప్రభువును మా రక్షకుని యేసు ప్రభు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని తోడు, కాపుదల, భద్రత సదా మనతో ఉండి నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. సెలవు తీసుకుందాం.